యువర్ ఫెయిత్ రిలీజెస్ ఫేవర్. అయితే ఫేవర్ అంటే ఇప్పుడు ఈ ఫేవర్ అనేది ఈ భూమి మీదకి, యువర్ ఫెయిత్ విల్ రిలీజ్ ఎ ష్యూర్ ఫేవర్ ఫర్ యువర్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. యువర్ ఫెయిత్ విల్ రిలీజ్ ఎ ష్యూర్ ఫేవర్ ఫర్ యువర్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. అంటే నీ విశ్వాసము ఈ భూమి మీద నీకు ప్రత్యేకమైనటువంటి కటాక్షము కలిగేటట్టు చేస్తుంది, ప్రత్యేకమైనటువంటి కృప, ప్రత్యేకమైనటువంటి ఆదరణ, ప్రత్యేకమైనటువంటి క్షేమము నీకు కలిగేటట్టు చేస్తుంది. ఓకే, ఈ భూమి మీద. సో దిస్ ఈజ్ ఫర్ దిస్ ఎర్త్. ఓకే, ఆల్రైట్. ఎందుకంటే ఈ భూమి మీద ఏమీ చేయని దేవుడు అసలు పరలోకం అనేది ఉందా, దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది. ఇఫ్ గాడ్ ఈస్ డూయింగ్ నథింగ్ ఆన్ దిస్ ఎర్త్, పీపుల్ డౌట్ గాడ్ అండ్ ఈవెన్ పీపుల్ ఆఫ్ ఫెయిత్ విల్ ఫాల్ డౌన్. ఈ భూమి మీద దేవుడు ఏమీ చేయడు అనుకుంటే అసలు పరలోకం మీద ఉందా, దేవుడు అనేవాడు ఉన్నాడా, ఇది ఒక ప్రింటెడ్ మ్యాటర్ అయినా అనేటువంటి డౌట్ వచ్చి విశ్వాసములో పడిపోయే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఆ పరలోకము మిస్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద వరల్డ్ టు రిలీజ్ ఫేవర్ ఆన్ యువర్ లైఫ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీదే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ద టేస్ట్ ఆఫ్ హెవెన్, ఎవ్రీ బిలీవర్ షుడ్ రిసీవ్ ఎ టేస్ట్ ఆఫ్ హెవెన్ ఆన్ దిస్ ఎర్త్. ప్రతి విశ్వాసి కూడా ఈ భూమి మీద పరలోకం యొక్క రుచి చూసిన తర్వాత వెళ్ళాలి అక్కడికి. దేవుడు అక్కడ ఉంటాడు, కానీ ఇక్కడే నీకు రుచి చూపిస్తాడు. గాడ్ విల్ షూర్లీ షో యూ ఎ టేస్ట్ ఆఫ్ హెవెన్. టేస్ట్ ఆఫ్ హెవెన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ టేస్ట్ ఆఫ్ హెవెన్? హీలింగ్, స్వస్థత అనేది టేస్ట్ ఆఫ్ హెవెన్. ప్రాస్పరిటీ, సమృద్ధి, ఇది పరలోకపు రుచి. స్వస్థత అనేది పరలోకపు యొక్క రుచి. సమృద్ధి అనేది పరలోకపు యొక్క రుచి. కాపుదల పరలోకం యొక్క రుచి. ఆరోగ్యము పరలోకము యొక్క మరి ఓ రుచి. ఎవ్రీబడి విల్ బి హెల్దీ ఇన్ హెవెన్. ఆశీర్వాదం, అక్కడ ఆశీర్వాదం ఏముంటుంది, శాపం ఉండదు. ఇది పరలోకము యొక్క రుచి. ఎంతమంది ఈ భూమి మీద ప్రతిరోజు ఆ పరలోకపు రుచి చూస్తూ పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు టేస్ట్ హెవెన్ ఎవ్రీ డే అండ్ గో టు హెవెన్? ఎంతమంది మీతో పాటు అందరికీ రుచి చూపిద్దాం అనుకుంటున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ మేక్ ఎవ్రీబడి టేస్ట్ దిస్ హెవెన్? దిస్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ బిలీవర్. దిస్ షుడ్ బి ద గాస్పల్. దిస్ షుడ్ బి ద గాస్పల్. దెన్ ఇలాగుంటే ఈ సువార్త గాస్పల్ విల్ బి సక్సెస్ఫుల్. గాస్పల్ విల్ బి వండర్ఫుల్. ఎవ్రీబడి విల్ లైక్ దిస్ గాస్పల్. Because heaven is a wonderful place. Heaven is a wonderful and a very, very comfortable place. So favor will come to your faith. కీర్తనలు 68:19. Let's go to Psalm 68:19. Remembering the scriptures is very, very powerful. Blessed be the Lord who daily loadeth us with benefits. దేవుడు అంట ప్రతిరోజు లోడ్, ఆశీర్వాదాలతో లోడింగ్ చేయాలి. మీకు లోడింగ్ అనే పదం అర్థం కూడా చెప్పాను. ఫిల్ యూ, నిన్ను నింపుదామని. చూడండి, దానికి ఉదాహరణ ఆయన భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించాడు. హీ క్రియేటెడ్ హెవెన్, ఎర్త్, ఎవ్రీథింగ్. సమస్తాన్ని సృష్టించిన ఈ దేవుడు మన ఒక్కొక్కళ్ళ జీవితంలో, మరి విశ్వాసుల జీవితంలో ప్రతిరోజు ఆశీర్వాదాలతో నింపుదామని చూస్తున్నాడంట. ఎవ్రీ డే యూ వాంట్ టు లోడ్. ఎందుకు తెలుసా? వై? యు నో వై? మనము ఎప్పుడో 10 ఏళ్ళకో ఒకసారి, జీవితంలో ఒకసారి ఇల్లు కొనుక్కుంటాం. 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఒక టీవీ కొనుక్కుంటాం. ఓకే, పండక్కో అప్పుడప్పుడో బట్టలు కొనుక్కుంటాం. ఎప్పుడన్నా ఒకసారి డబ్బులు ఉంటే హాలిడేకి వెళ్తాం. ఆర్థిక సమస్యలు, బాధలు, బరువు, బాధ్యత, రొటీన్ లైఫ్. మరి బట్ గాడ్, కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ వాంట్ టు లోడ్ యూ విత్ బెనిఫిట్స్. ఎందుకో తెలుసా? ఎందుకు నిన్ను లోడ్ విత్ బెనిఫిట్స్ అనుకుంటున్నాడంటే, చూడండి, ఆయన సిలువ ద్వారా హీ గేవ్ యూ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. సిలువ ద్వారా ఆయన నీకు అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చాడు. ఏ ఆశీర్వాదము? అబ్రహాం ఆశీర్వాదం. సో దేవుడు అలాగా ప్రతి విశ్వాసిని, ఎవరైనా నిన్ను కలిస్తే వాళ్ళ జీవిత కాల సమస్యను పరిష్కరించే సామర్థ్యము నువ్వు పొందుకోవాలని నీ దేవుడు ఎప్పుడైనా ఎవరైనా ఆశీర్వదిస్తే 1 రోజు 2 రోజులు కాదు, భారము మోసుకున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు ఈ రోజుకే విశ్రాంతినిస్తా. దట్ ఈస్ అ కామన్ మ్యాన్. జీవితకాల, ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలు జీవితకాలం సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారు? టు హ్యావ్
నో ల్యాక్ ఆల్ దేర్ లైఫ్. అంటే వాళ్ళు వాళ్ళ పిల్లల పాటు లావిష్గా సమృద్ధిగా కూర్చొని తినాలనుకుంటారు. ఉద్యోగం వచ్చి పని చేస్తే సరే, వాడు ఉద్యోగం వచ్చి పని చేయకపోయినా కూర్చొని తినాలా అని ఎంతమంది అనుకుంటారు? ఓకే, ఎవ్రీబాడీ. దేవుడు తన యొక్క గుణాన్ని నీలో పెట్టి నిన్ను అలా చేయాలని కోరుకుంటున్నాడు. యు సీ దాట్? సో దీన్ని ఏంటంటే వాట్ హ్యాపెండ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. చూడండి, క్రీస్తు సంఘములో ఏమైంది అంటే పీపుల్ హ్యావ్ డిమినిష్డ్ గాడ్ అండ్ హిస్ బ్లెస్సింగ్స్. డిమినిష్ అంటే ఏంటంటే దీపాన్ని తగ్గించేయడం, పెద్ద గదంతా వెలిగించే ట్యూబ్ లైట్ని ఒక చిన్న బెడ్ లైట్గా చేయడం. అమ్మ నాకు ఇది ఉంటే చాలు, నాకు ఈ పూట పెళ్ళయి పిల్లల్లో ఉంటే చాలు, అమ్మాయి నా బతుకు చాలు, తిండి బట్ట రోడ్డు లేకుండా ఉంటే. అది యాకోబు అంటాడు. ఏమంటాడు? ఎప్పుడైతే ఇంట్లోంచి గెంటేస్తారో అతను వెళ్ళిపోయి ఎడారిలో ఉన్నప్పుడు రాత్రి అక్కడ పడుకొని తలగాడ వేసుకొని పడుకొని అంటాడు యాకోబు, అయ్యా నాకు నువ్వు రోజు తిండి బట్ట ఉండడానికి ఒకటి ఏదో ఒక ఇల్లు ఏదో ఇస్తే చాలు, నన్ను ఆశీర్వదించండి. ఎందుకు? పరిస్థితి అటువంటిది. తను ఉండే పరిస్థితిని బట్టి తనకు, ఎందుకంటే అక్కడ రాత్రి తిండి లేదు, బట్టలు ఎక్కడికి వెళ్తున్నాడు ఏమీ తెలియదు. కానీ మనం అలా మాట్లాడకూడదు, విశ్వాసాన్ని బట్టి మనం మాట్లాడాలి. ఓకే, మన దేవుని సామర్థ్యం, మన దేవుడు ఏం చేయగలడు. లేదనుకో నీవు పరలోకి వెళ్ళిన తర్వాత బాధపడతావు. చూడండి, లాజరస్ వెళ్ళి అబ్రహాం రొమ్మును అనుకున్నాడు. అబ్రహాం రొమ్మును అనుకున్నప్పుడు అబ్రహాం అని ఉంటాడు, ఏంది లాజరస్ నువ్వు వాడి దగ్గరే సెటిల్ అయిపోయావు ధనవంతుడి దగ్గర, నేను చూడు 3 రాజుల డబ్బులు చెప్పులు వారు కూడా పట్టుకొని పక్కకి గెంటేశాను. నేను 4 రాజుల డబ్బులన్నీ వాళ్ళ టర్న్ ఓవర్ని అంతా వాళ్ళ దోపుడు సొమ్మును పక్కన వద్దనేసి నా దేవుడే ఆశీర్వదించాలని చెప్పి నేను రాజులను సంహరించి వారి డబ్బులను కొలగొట్టి వెళ్ళిపోయాను. ఎంత గొప్ప విశ్వాసాన్ని వాడుకోకుండా నువ్వు జీవితకాలం ఆడుగుమ్మం దగ్గర ఆ 2 మెతుకుల కోసం ఆశపడ్డావేందయ్యా? వాడు వచ్చినప్పుడల్లా నువ్వు ప్రార్థించేవాడు దేవుణ్ణి, దేవా 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 ఈరోజైనా ధనవంతుడు కనుకరించాలా, ఈరోజైనా ధనవంతుడు నా వంక చూసి 2 రొట్టెల బదులు 3 రొట్టెలు ఇవ్వాలి నాయన, ఈరోజైనా నాకు మందులకు డబ్బులు ఇవ్వాలా అని ఆ గుమ్మం దగ్గరే ఉండిపోయాడు లాజరస్. నువ్వు ఆ గవర్నమెంట్ జాబ్, ఆ సొంత ఇల్లు, అవునా, పెళ్ళి, పిల్లలు, ఎక్కడే ఇరుక్కుపోయావు. కానీ దేవుడు నీ ద్వారా భూలోకం ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. You see that? So how are people going? Good that God will give you a job. దేవుడు జాబ్ ఇస్తాడు, నీకు ఆర్థిక సమస్యలు తీరుస్తాడు, రోగాలు తీర్చేస్తాడు, నీ బలహీనతల నుంచి బయటికి తీసుకొస్తాడు. కరెక్టే, అబ్రహాం హ్యాడ్, ఎవ్రీబడి హ్యాస్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్, బట్ ద బ్లెస్సింగ్, చూడండి, ఆశీర్వాదము నీ మనసును మారుస్తుంది, నీ హృదయాన్ని విశాలపరుస్తుంది. ఓకే, ఇట్ విల్ ఎన్లార్జ్ యువర్ హార్ట్ అండ్ బియర్ అండ్ బ్లెస్ యూ. సో గాడ్ వాంట్ యూ టు థింక్ బిగ్. థింక్ బిగ్. ఒకసారి రోమీలు 4వ అధ్యాయానికి వెళ్దాం. లెట్స్ గో దేర్. ఎవ్రీ డే మార్నింగ్ యూ విల్ వేక్ అప్, టేక్ యువర్ బుక్. ఓకే, మీ పిల్లల్ని లేపి మొహం గడిగిపించి, ఓకే, కాసేపు వాళ్ళని ఆడుకోవడానికి టైం ఇచ్చి, ఎందుకంటే నిద్రపోకుండా కూర్చోబెట్టి, యూ వైఫ్, మీరు, మీ భార్య, పిల్లలు, యూ విల్ డూ ఏ బైబిల్ స్టడీ. వెన్ యూ నో దిస్, ఓకే, యూ విల్ డూ ఏ బైబిల్ స్టడీ, యూ విల్ గ్యాదర్. కొంతమంది మీ జీవితం ద్వారా ఈ స్వార్థ సామర్థ్యాన్ని మీరు పెంచుదురుగాక. మీరు మీ ద్వారా ఈ వాక్యము ఇంత గొప్పదా, ఈ దేవుడు ఎంత గొప్పోడని మీ ద్వారా లోకానికి దేవుడు తెలుపునుగాక. యూ విల్ ఇంక్రీజ్. ఇట్ ఈస్ అప్ టు యూ వెదర్ యూ డిమినిష్ ద గాస్పెల్, ఐదర్ యూ రివీల్ ఇట్స్ పవర్, హౌ బిగ్ యువర్ గాడ్ ఈస్. Romans 4:13. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. రైట్, యు సీ దట్. అతడు లోకమునకు వారసుడు అను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు కానీ విశ్వాస మూలమైన నీతి మూలముగానే కలిగాను. అంటే గాడ్ మేడ్ ద బ్లెస్సింగ్ వెరీ ఈజీ. దేవుడు ఆశీర్వాదాన్ని చాలా సులువు చేసేసాడు, అందరికీ వచ్చేటట్టు చేశాడు. దట్స్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. ద పవర్ ఆఫ్ ద క్రాస్ ఈస్, అతడు లోకమునకు వారసుడను వాగ్దానము అబ్రహాముకైనా అతని సంతానమునకైనను విశ్వాస మూలముగైన నీతి మూలముగానే కలిగినంట. లోకానికి వారసుడు అంటే ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ ఇన్ దెమ్.
దట్ క్యాన్ బీ ఎ బ్లెస్సింగ్ టు ద హోల్ వరల్డ్. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి ఉంది, అది భూలోకానికి ఆశీర్వాదం అవుతుంది. ఎంతమంది నాలో అది ఉందని నమ్ముతున్నారు? ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ దట్ కెన్ బీ ఎ బ్లెస్సింగ్ టు ద హోల్ వరల్డ్. అంటే ఏంటి? ఈ భూమి మీద 600 కోట్ల మంది ఉన్నా, ఈ 600 కోట్ల మందిలో ప్రతి ఒక్కడు 600 కోట్ల మందికి ఆశీర్వాదంగా ఉంటాడు. ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ విచ్ విల్ బ్లెస్ ఆల్ 600. అంటే ఏంటి? ఎవ్రీబడి విల్ బీ ఎ పర్సన్ ఆఫ్ హై వాల్యూ. ఎందుకు? ఎవ్రీబడి ఈజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. Everybody has great creator, Jesus, Holy Spirit and Father inside. అతడు లోకమునకు వారసుడైన వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను విశ్వాసమూలమైన నీతి. నీతి అంటే నమ్మడం, అంటే టు బిలీవ్ ద కెపాసిటీ, ద బిలీవింగ్ కెపాసిటీ. అంటే ఇది అందరికీ సాధ్యం చేసేసాడు. ఎడ్యుకేషన్, జాబ్ సిస్టమ్, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, ఇవన్నీ కూడా కొంతమందికే ఆశీర్వాదం ఇస్తాయి. కానీ అబ్రహాం ఆశీర్వాదము ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదించబడచ్చు అండి. దట్స్ ద పవర్ ఆఫ్ ద గాస్పల్. దట్స్ ద పవర్. ఇలాగే గాస్పల్ స్ప్రెడ్ అవ్వాలి. దిస్ ఈజ్ హౌ ద గాస్పల్ షుడ్ స్ప్రెడ్. దిస్ ఈజ్ హౌ. విశ్వాసం వలన నీతి మూలముగానే కలిగాను. లెట్ us read one more scripture. చూడండి 16. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నటి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావలెనని కృపననుసరించినదై యుండునట్లు అది విశ్వాసమూలమైనదాయను. Now, ఈ హేతువు చేత వాగ్దానము యావత్ సంతతికి అంటే అబ్రహాములాగా ఎవరైతే యేసు సిలువ మీద నా కొరకు చనిపోయాడు, ఇది దేవుని ప్రేమ, ఆయన తిరిగి లేచాడు, నా కొరకు చేశాడు అనేటువంటి విశ్వాసము నీకు ఉంటే చాలు, నీవు ఆశీర్వాదానికి వారసుడు అంట. You can now claim the blessing. Let's read that. చూడండి, ఇంగ్లీష్లో చూస్తా. ఈ హేతువు చేత వారు ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రమే కాక అబ్రహామునకున్నట్టు విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై అది విశ్వాసమూలమైనదాయని. చూసారా? వై ఈజ్ గ్రేస్ పవర్ఫుల్? ఎందుకు కృపావాక్యము చాలా శక్తి గలది అంటే ఆశీర్వాదము రావడానికి గల మూల కారణం అదే. సో వితౌట్ గ్రేస్ దెర్ ఈజ్ నో బ్లెస్సింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఇంగ్లీష్లో చూద్దాం. Therefore it is of faith that it might be by grace. చూడండి, faith and grace to the end the promise might be sure to all the seed. All the seed. Not only that which is of the law, but also which is of the faith of Abraham, who is the father of us all. Sure, you know, కానీ అలా కాదు. Sure to all seed. What happened to Abraham should happen to everybody. అది చూసి నా విశ్వాసం, my faith grew. My faith grew. That word sure went in my spirit. The reason why you're going down is to have authority over those things and to have a nice testimony. చాలా మంది అంటారు, ఇది తెలుసుకున్న తర్వాత ఇంకా కిందకి వెళ్ళిపోతున్నానండి, ఇంకా దిగజారిపోయానండి, ఇంకా ప్రొఫెసీలు నెరవేరలేదండి, అవన్నీ అబద్ధాలండి ప్రొఫెసీలు. నో, డోంట్ లూజ్ యువర్ టంగ్ and don't dishonor the prophecy or God or Holy Spirit or your faith. Don't dishonor. గట్టిగా పట్టుకో. ఒకవేళ నీకు పరిస్థితి బాగోపోయినా నోరు మూసుకొని కూర్చో, కానీ ఆ మాటలు మాట్లాడకు. డోంట్ టాక్, డోంట్ అబ్యూజ్, డోంట్ యువర్ పాస్టర్ ఆర్ టీచర్ ఆర్ ఎవాంజలిస్ట్ ఆర్ ఎనీబడి, డోంట్ టాక్ నెగిటివ్. హోల్డింగ్ ఆన్ అంటే ఏంటి? యోబులాగా. జోబు చూడండి, అన్నీ పోతున్నా వాళ్ళ ఆవిడ ఏంటి ఇలాగ ఉంటావు, నువ్వు శపించు, అది చేయి ఇది చేయంటే నోరు మాట్లాడు. ఆయన నన్ను చంపేసినా నమ్ముతానంటాడు. కెన్ యూ బిలీవ్ ఇట్? మనకు కొంచెం తేడా వస్తే మనం సణుక్కుంటాం, గుణుగుడు మొదలైద్ది. ఓకే, దేవుడే ఉంటే. సీ దాట్ వాట్ ఈజ్ ఫెయిత్. అబ్రహాము లాంటి విశ్వాసం అంటే ఏంటి అంటే, ఎన్ని జరుగుతున్నా వెనక్కి వెళ్ళను. అబ్రహాం చూడండి, వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళలేదు. అటు భార్యను తీసుకెళ్ళిపోయారు, మరణ భయము, ప్రతిరోజు మరణ భయము, ఏం జరుగుతుందో తెలీదు, ఏమవుతుందో తెలీదు, అన్ని జనుల మీద జీవితం ఒక్కడే. కానీ ఎప్పుడూ ఒక్క తలంపు కూడా రాలే వెనక్కి వెళ్ళాలని. హీ నెవర్ థాట్ ఆఫ్ గోయింగ్ బ్యాక్. దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం. ఆ భయముతో
కొన్ని సత్యమైన అబద్ధాలు ఆడుతూ, సత్యమైన అబద్ధాలు అంటే అబద్ధం అంటే వేరు, సత్యం అంటే వేరు. సత్యమైన అబద్ధం అంటే అది నిజంగానే ఒక రకంగా అబద్ధం, ఒక రకంగా నిజం. భార్యను ఏమన్నాడు, చెల్లి అన్నాడు, ఒక రకంగా నిజం. మళ్ళీ కానీ ఆమె భార్య, ఆ రూట్లో అది అబద్ధం. యూనో, పీపుల్ ఆర్ స్మార్ట్. హీ యూజ్ ద స్మార్ట్నెస్ టు ఎస్కేప్ సమ్ థింగ్స్. కానీ అతను వెనక్కి వెళ్ళలే. హీ నెవర్ వెంట్ బ్యాక్. హీ నెవర్ ఎవర్ డిసైడ్. ఎప్పుడో తలంపు కూడా రాలే, అమ్మయ్య నా భార్య వచ్చేసింది ఫరో నుంచి, ఇంక వెనక్కి వెళ్ళిపోతా. నో, హీ నెవర్ సెడ్ దాట్. కానీ ఇజ్రాయేలీలు చూస్తే మాటి మాటికి వెనక్కి వెళ్ళిపోదాం. అవిశ్వాసములో ఉండు, భయములో ఉండు, వేదనలో ఉండు. మీరు చూడండి, కొంతమంది అలాగే ఉంటారు లాజరస్ లాగా, కానీ వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెట్టరు. ఎందుకు చెప్పండి? వాళ్ళకి ఒకసారి అద్భుతం జరగదు, ఆశీర్వాదం రాదు, వాళ్ళకి స్వస్థత జరగదు, ఐశ్వర్యం రాదు, అయినా యేసుప్రభుని విడిచిపెట్టరు. ఎందుకు చెప్పండి? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు. అద్భుతము కాదు నిన్ను విశ్వాసంలోకి నడిపించేది, అద్భుతము. దీస్ ఆర్ ఆల్ విల్ హెల్ప్ యూ టు గ్రో ఇన్ గాడ్, ఆయన స్వరూపంలోకి. నాట్ ఎ ప్రాఫెసీ, నాట్ ఎ మిరకల్, నాట్ జస్ట్ ద వర్డ్, ద హోలీ స్పిరిట్. వాళ్ళు చూడండి, ఏం జరగదు, అయినా వాళ్ళు విడిచిపెట్టలేదు. లాజరస్ అలాగే పట్టుకున్నాడు దేవుణ్ణి. ధనవంతుడు, నాకు డబ్బు ఉంది, అది ఉందని దేవుణ్ణి పట్టుకోలే. ఎంతమందికి అర్థమైంది? How many of you understood this? You see that now. So it is sure to all seed. If you want to write your name and write 7 times, sure to me. Come on, go ahead. The blessing of Abraham అని రాసుకొని sure to me అని తెలుగులో ఏమని ఉంటుందంటే, లెట్స్ సీ ఇన్ తెలుగు వాట్ ఈస్ దేర్. ఈ హేతువు చేత ఈ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రమే కాక అబ్రహాం కొన్న విశ్వాసం గారు కూడా దృఢము కావాలని. దృఢము అని రాసుకోండి తెలుగులో. దృఢముగా, ఇది నాకు దృఢముగా నెరవేరుతుంది, ఇది నా జీవితంలో దృఢము అని రాసుకోండి. 7 times రైట్ ఇట్. ఆల్ యంగ్ ఓల్డ్ కిడ్స్ రైట్ ఇట్ 7 times. దిస్ ఈస్ ద కీవర్డ్స్. ఎందుకంటే ఎవ్రీబడి బిలీవ్స్ ఇన్ బ్లెస్సింగ్. అందుకే మే గాడ్ బ్లెస్ యూ అంటారు. మే జరగవచ్చు, జరగకపోవచ్చు. నీ చిత్తం, ఆయన చిత్తం అంటే ఏమో ఆయన ఇస్తేస్తాడు. ఒక రాయేద్దాం, అడుగుదాం, పరలోకం అయితే వస్తుంది యేసుని నమ్ముకున్నందుకు. ఈ భూమి మీద ఏమొస్తుందో లేదో. నో. ఎందుకు హోలీ స్పిరిట్ ఇస్తాడో తెలుసా? సో యూ విల్ నో ఇట్ షూర్ అండ్ షూర్. దృఢము. యు సీ దట్ నౌ. షూర్. రాయడమే కాదు, రీడ్ ఇట్. లెట్ ఇట్ సింక్ ఇన్ టు యువర్ హార్ట్. ఈవెన్ మీలో కూడా మీరు అనుకో, చాలామంది ఏమనుకుంటారంటే సీనియర్ పీపుల్, నాకు 60 వచ్చేసాయి, 70 వచ్చేసాయి, 80 వచ్చాయి, ఇంక నాకెందుకు అనుకుంటారు. నో, అబ్రహాంకి ఎప్పుడో పడ్డదో తెలుసా ఈ ఆశీర్వాదము? 75. విశ్వాసం అనేది వయసుతో పరిమితి లేదు. మీకు ఎప్పుడూ చెప్తాను, మీరు ఒకేసారి 75 ఏళ్ళకు 65 ఏళ్ళకు వాగ్దానం పట్టుకున్నారనుకోండి, అది నెరవేరేదాకా మీరు చనిపోరు. దట్స్ అనదర్ సీక్రెట్. ఒకవేళ ఈ రోజు నీ దర్శనం మొదలైందా, ఒకవేళ నీకు క్యాన్సర్ వచ్చేసింది, నీకు ఎవరైనా చెప్పారు నువ్వు చచ్చిపోతావు 1 నెలలో, నీకు ఎయిడ్స్ వచ్చేసింది, నువ్వు 10 ఏళ్ళ కన్నా ఎక్కువ బతకవు ఈ మందులు వాడితే, నీకు షుగర్ వచ్చేసింది, బీపీ, థైరాయిడ్, నీకు అప్పులు పాలైపోయి సమస్తం కోల్పోయావు, ఈ రోజు నువ్వు షూర్ అని రాసుకున్నావు అనుకోండి, అబ్రహాం లాగా. అబ్రహాం ఇంకా 100 ఏళ్ళు బతికాడు. నీ దర్శనము నెరవేరే వరకు యూ కెనాట్ లీవ్ దిస్ ప్లానెట్. ఎంతమందికి అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యు నో దట్ ద పవర్ ఆఫ్ ద ఫెయిత్? Faith is not a small thing. Faith is very, very, very powerful. ఇప్పుడు దాకా నా పని అయిపోయింది, నా వయసు అయిపోయింది, నా పళ్ళు లేవు, జాయింట్లు లేవు, నాకు అది వచ్చేసి ఇది వచ్చేసింది, నా పని అయిపోయింది, ఇంక చేయాల్సింది అయిపోయింది, 50 వచ్చేసాయి, ఇంకేమంటారు, ఇంక నా పిల్లలు ఏమన్నా చేయాలి నేనేం చేయను, నా మనవలు ఏమన్నా చేయాలి నేనేం చేయను. చూడండి, అబ్రహాము కొడుకుని కన్నాడు. ఆ కొడుకు మరి అతనికి పిల్లలు పుట్టట్లే, 20 ఏళ్ళు లేట్ అయింది. అబ్రహాం కూడా కొడుకుతో పాటు ప్రేయర్ చేశాడు. ఓకే, ఆ కొడుకు 20 ఏళ్ళు లేట్ అయిన తర్వాత 2 పుట్టారు. వాళ్ళకి మళ్ళీ 40 ఏళ్ళ దాకా పెళ్ళి అవ్వలేదు. 40 ఏళ్ళకి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి పుట్టిన పిల్లలకి 15 ఏళ్ళు వచ్చే వరకు అబ్రహాం ఉన్నాడు. అంటే మనవాడికి ఫుల్ టీనేజ్ వయసు వచ్చే వరకు చూసి, ప్రవ్వా నేను తృప్తి చెందాను అంటే అప్పుడు తీసుకెళ్ళాడు. ఆ విజన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎవరైతే ఈరోజు షూర్ అని 7 సార్లు రాశారో, గాడ్ బిగాన్ సంథింగ్ పవర్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ ఫ్రమ్ టుడే.
షూరిటీ ఈజ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ గాడ్. నీకు విశ్వాసము తక్కువ ఉంది అంటే ఈ షూరిటీలో డౌట్ ఉంది. డౌట్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హిజ్ ఎబిలిటీ అండ్ హిజ్ విల్లింగ్నెస్. డౌట్ అంటే ఏంటి? దేవుని యొక్క సామర్థ్యము, ఆయన చిత్తము పూర్తిగా తెలియకపోవడం వల్ల. వాట్ ఈజ్ ఎ డౌట్? What is a doubt? A doubt is not having complete information about God's ability and his willingness. That is a doubt. డౌట్ అంటే ఏంటి? దేవుని యొక్క సామర్థ్యము గురించిన పూర్తి జ్ఞానము లేకపోవడం, ఆయన యొక్క చిత్తము తెలియకపోవడం. ఒక కుష్ఠరోగి అడుగుతాడు యేసయ్యని, అయ్యా ఆయన అందరినీ స్వస్థపరుస్తున్నాడు, ముతులు లేపుతున్నాడు, తెలిసిపోయింది దీనికి. ఇదిగో ఆయన స్వస్థపరుస్తున్నాడు, ముతులు లేపుతున్నాడు, అన్నీ ఏదైనా చేయగలడు ఆయన. ఆయన దేవుని కుమారుడంట, దావీదు నుంచి వచ్చిన గోత్రం అంట, దావీదు కుమారుడు అంట చెప్పినప్పుడు యేసుప్రభువు వారు వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, యేసయ్యా నేను కుష్ఠరోగిని, నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు అంటున్నాడు. అంటే ఏంటి? ఇంతమందికి చేసిన, ప్రపంచంలో అందరికీ చేసిన నాకు చేస్తాడా చేయడా? విల్ హీ డూ ఇట్ ఫర్ మీ ఆర్ నాట్? హీ విల్ డూ ఇట్. హీ విల్ డూ ఇట్. నాకు చేస్తాడా చేయడా? డౌట్. The doubt. You see that? అప్పుడు యేసయ్య ఏమన్నాడు? నా చిత్తమే. He touched him and made him heal. Let me go to that scripture. You will have some faith today. మత్తయి 8:3 ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. నాకు డబ్బులు ఇవ్వడము దేవుడికి ఇష్టమా? నన్ను బ్లెస్ చేయడము దేవుడికి ఇష్టమా? నేను పాపిని, నేను చాలా చేశా, ఐఎమ్ సిన్నర్, ఐ డిడ్ దట్. నేను ఏదో చేసి, నేను చాలా పొరపాట్లు చేసి కుష్ఠరోగం తెచ్చుకున్నా. ఐ కమిటెడ్ మెనీ సిన్స్, ఐ డిడ్ మెనీ మిస్టేక్స్. నేను చాలా పాపాలు చేసి నేను కుష్ఠరోగం తెచ్చుకున్నా. నేను దీనికి అర్హుడిని, నేను చావలసిందే. నేను ప్రార్థించలే, సరిగ్గా బైబిల్ చదవలే, నేను అర్హుడని కాదు, నేను చావలసినోడిని. ఎందుకంటే దేవుడు శిక్షిస్తాడు. సో ఫెయిత్ ఈజ్ ద కీ. ఆల్రైట్, చూడండి ఇక్కడ ఈ వ్యక్తి గిల్ట్తో ఉంటాడు. గిల్ట్ అండ్ కండమేషన్. అందుకే కృపావాక్యం అనేది చాలా ప్రాముఖ్యం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకి మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని. ఎందుకంటే అరే నువ్వు నాకంటే ఇష్టం లేదు, ఎందుకంటే నువ్వు చాలా పాపాలు చేసావు అనలే, నాకు ఇష్టమే. లెట్స్ సీ వర్స్ 3. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధునివి కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. చూసారా? God want to heal you instantly. He want to start blessing you instantly. You see that? God doesn't want to delay. ఏ తల్లి అయినా అమ్మ ఆకలి బాగా వేస్తుందంటే సాయంకాలం పెడతాలేరా, రేపు పెడతాలే అంటదా? నో నో. తల్లి అయినా మరచు కానీ తండ్రి తనకు కలిగిన ప్రేమలో 1% తలిగిచ్చాడంట. దేవుడికి కలిగిన 100% ప్రేమలో 1% తలిగిచ్చాడంట. ఆ తల్లిది కూడా ఓన్లీ 1%. Can you imagine God's love? This is the God we worship. నజరేయుడైన యేసయ్య నీ బిడ్డలను, వారికి ఏ సమస్య ఉందో పేరు పేరు చెప్పున నీ వెరిగిన దేవుడివయ్యా. ఈ ప్రవచనం ఏం చెప్తుందంటే, నీ బిడ్డలకు నీ వెరుగుదవు. యు నో యువర్ చిల్డ్రన్, వాట్ దే హ్యావ్, వాట్ దే ఆర్ సఫరింగ్, ద మేజర్ ఏరియాస్. లార్డ్ టచ్ దెమ్ అండ్ హీల్ దెమ్. ఇప్పుడే వారు ఎక్కడున్నారో అక్కడ వారిని తాకి, వారి గృహముల్లో తాకి. అయ్యా ఆ శతాధిపతి వచ్చి, నా యొక్క సేవకుడు ఎక్కడో ఉన్నాడయ్యా, ఇంట్లో ఉన్నాడు, ఇక్కడ నువ్వు వెళ్ళు అన్న వెంటనే అదే గడిలో అతను స్వస్థపడ్డాడయ్యా. నజరేయుడైన యేసయ్య, నౌ ఐ ప్రే, ఇప్పుడు ఇదే గడియలో ఏ సహోదరికైతే ఇంకా దేహంలో ఎక్కడెక్కడ గడ్డలోనే వాటిని తీసివేయండి. లెట్ హర్ బాడీ బి ట్యూమర్ ఫ్రీ ఫ్రమ్ హెడ్ టు టో. ఎవరికి కడుపుల్లో ఇంకా సమస్యలు ఉన్నాయో, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, ఇండైజెషన్, స్టమక్ పెయిన్, అల్సర్స్, హీల్ దెమ్ నౌ. ఇప్పుడే వాటిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ హీల్ దెమ్ అండ్ డెలివర్ దెమ్ రైట్ నౌ. సెట్ దెమ్ కంప్లీట్లీ ఫ్రీ. సెట్ దెమ్ కంప్లీట్లీ ఫ్రీ ఇన్ జీసస్ మైటీ నేమ్. పరిపూర్ణ విడుదల వారికి తెచ్చమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ హీల్ దెమ్. తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, నిశ్చయముగా let the surety enter into their hearts today.
యూ జస్ట్ వాంట్ టు టెల్ దెమ్ అబౌట్ ద షూరిటీ. వారి హస్తాలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.